సమాజంలో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులకు ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. ఆ పడేంత వరకు మా న్యాయ పోరాటం ఆపమని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా నిలదీస్తాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను కూడా నిలదీస్తాం, ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు అని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ గణేష్తో నిర్మల, ఆర్టీవీ. హలో హలో, ఎవరు? జగదీష్ వాళ్ళ అన్ననా అండి? అవును మేడం, మీరు? మేము ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాం, మీడియా. మేడం. అంటే ఇప్పుడు జగదీష్ ఇక్కడ జమీనా అమ్మాయి అనే అమ్మాయి మీద దాడి చేశాడు. దానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు లేదు, తనే అటాక్ చేశాడు తన మీద, తను చనిపోవడానికి కూడా కారణం తనే అని చెప్పేసి అంటున్నారు. మీ తమ్ముడు ఇక్కడ హైదరాబాద్లో ఏం చేస్తాడు భయ్యా? మేడం, మా తమ్ముడు నాకు తెలిసింది ఒకటే మేడం. మా తమ్ముడికి కాల్ చేసి తను పిలిచింది ఆ అమ్మాయి. ఓకే. పిలిచి ఇంటికి రమ్మనంటే ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళి ఇట్లా మా తమ్ముడు ఏడుకొస్తామని అడిగిందంట. ఆమె అడిగితే మా తమ్ముడు ఉండి ఊరికి వెళ్ళిపోతున్నా నేను అని అన్నాడంట. ఆ అమ్మాయి ఉండి ఓకే సరే వెళ్ళు అని అంట. మా తమ్ముడు కూడా ఆ అమ్మాయి దగ్గర ఉంది అంట. ఓకే. ఫస్ట్ ఇచ్చినంత తెచ్చి మళ్ళీ గుంజుకొని చింపేసిందంట. ఏంటివి? ఫోటో. ఎవరి ఫోటో అది? మా తమ్ముడు. మీ తమ్ముంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా మేడం, ఆ ఫోటో చింపేసిందంట. చింపేసినాక మా తమ్ముడు ఉండి సరే నేను వెళ్తున్నా జమీనా అంటే సరే ఓకే వెళ్ళు అని బయటకు పంపించిందంట. సరే వెళ్ళినాక ఇట్లా అయ్యిందని తెలియదు మాకు. తర్వాత వేరే వాళ్ళు కాల్ చేస్తే మా తమ్ముడికి కాల్ చేస్తే మా తమ్ముడు వెళ్ళిందంట. ఇంటికి వెళ్తే డోర్ పెట్టుకొని లాక్ చేసుకొని ఉందంట. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అంట. డోర్ కొడితే డోర్ తెరుస్తుంది అంట. అంటే ఇక్కడ ఒక విషయం భయ్య, మీ తమ్ముడు సరే వెళ్ళిపోతున్నా అంటే అమ్మాయి డోర్ పెట్టుకునింది, ఇంకా మా తమ్ముడు అక్కడి నుంచి వచ్చేసాడు అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి అమ్మాయి ఒంటి మీద గాయాలు ఎట్లున్నాయి? ఒంటి మీద గాయాలు ఎక్కడ ఉన్నాయి మేడం? కాలుకి తగిలింది అదే అంటున్నారా మేడం? కాలు మొత్తము ఇదైపోయింది కదా, ఇంజూరీ అయింది కదా. అవును మేడం. మా తమ్ముడు ఉండి నేను చేయలేదు అని అన్నాడు. మా తమ్ముడు పట్టుకు దొరకంగానే నేను తీసుకొని వస్తాను మేడం, తీసుకురావాలని చెప్పి. ఇక్కడ ఏం పని చేస్తాడు భయ్య మీ తమ్ముడు? బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు మేడం. బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇంతకుముందు ఎప్పుడు తెలీదా మీకు ఈ అమ్మాయి గురించి? అంటే ఈ అమ్మాయి మీ తమ్ముడు పరిచయంలో ఉన్నారని తెలీదా మీకు? తెలుసు. ఏంటంటే మాకు ఎట్లా చెప్పిందంటే, మేము రాఖీ పండుగ రోజు రాఖీ కట్టడానికి వచ్చింది మేడం తను. ఎవరికి రాఖీ కట్టడానికి? తాను ఇంకొక వాళ్ళ ఫ్రెండ్, ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. వస్తే మా అమ్మ ఉండి ఒక అమ్మాయి కడుతుంటే నువ్వు కట్టవా అమ్మ అంటే లేదు అంటే మాకు సృష్టి ఉంది కట్టము అని అన్నది. అవునా అమ్మ అని అన్నాం. నాకు తెలుసు మేడం. ఒకసారి ఇట్లా లొల్లి అయితే చిన్న ఇష్యూ అయింది. ఆయనకి ఫస్ట్ ఆయన ఉన్న గని అని ఒక ఆయన ఉన్నాడంట తనకు. ఫస్ట్ అతని ఇట్లా చేస్తున్నానంటే లొల్లి అయింది. కాదమ్మా ఇట్లా నువ్వు ఫస్ట్ అక్కడ ఉన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంది ఇక్కడ చేసి అంటే లేదన్నా అక్కడ లేదు ఇప్పుడు నాకు జగదీష్ అంటే ఇష్టం అని చెప్పిందంట. నేను చెప్పిన ఆడికైనా వద్దు అమ్మా అని అంటే లేదన్నా నాకు కావాలి, నువ్వే కావాలి, ఇతనే కావాలి అని అన్నాడు మేడం. ఇంకా అక్కడతో గొడవ స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఏమైందో తెలియదు. అయితే మరి జగదీష్ కూడా చాలా మంది అమ్మాయిలతో తిరుగుతున్నట్టుగా కానీ, తను వాళ్ళ ఫ్రెండ్స్తో మందు ఇచ్చేస్తున్నట్టుగా కానీ, మందు తీసుకుంటున్నట్టుగా ఇవన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయంట కదా, ఉన్నాయి కదా అమ్మాయి దగ్గర. ఏం మందు మేడం? తను డ్రింక్ చేస్తాడని చెప్పేసి కానీ, వేరే అమ్మాయితో కూడా తిరుగుతూ ఉంటే తిరగొద్దని చెప్పేసి కానీ, వాళ్ళ చాటింగ్లు కూడా ఉన్నాయి కదా. అర్థం కాలే మేడం నాకు చెప్పాను. మీ తమ్ముడు కూడా వేరే అమ్మాయితో పరిచయం పెంచుకొని అమ్మాయితో కూడా చాటింగ్ చేస్తూ అమ్మాయితో తిరుగుతున్నాయి కూడా, ఈ అమ్మాయి దాకా వచ్చి వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ అమ్మాయితో తిరగొద్దని చెప్పేసి కూడా జమీనా చెప్పినట్టుగా చాటింగ్లు కూడా ఉన్నాయి కదా భయ్య. ఏమో మేడం తెలియదు, మా తమ్ముడు వచ్చినాక తెలుస్తుంది మేడం. అంటే మీ తమ్ముడు లేడా ఇప్పుడు? ఈ విషయం అయితే తెలియదు మేడం. అమ్మాయి వేరే అమ్మాయితో చాటింగ్ చేసిన విషయం అయితే తెలియదు మేడం నాకు. అయితే 16వ తారీఖు మీ సిస్టర్ కూడా ఇక్కడ జమీనాకు ఫోన్ చేసి మీ తమ్ముడు నీ వల్లనే మా తమ్ముడు పురుగుల మందు తాగాడు, హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్గా ఉంది అని చెప్పి కూడా ఫోన్ చేయడం జరిగిందంట. నిజమేనా? నిజం మేడం, అదైతే జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి పేరు బయటకు రావద్దు, అమ్మాయి మంచిగా ఉండాలి. మేమేం చెప్పినామంటే ఇప్పుడు మా తమ్మునికి మీకు ఎలాంటి ఇష్యూ ఉండొద్దు అని చెప్పినాం మేడం. వదిలేయండి ఈడికి అని చెప్పేసినాం. మీరు అమ్మాయి పేరు బయటికి రావద్దు అని చెప్పేసి మీరు చెప్పారా ఫోన్ చేసి? అంటే ఇప్పుడు పాయిజన్ తాగినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిరంట మేడం. ఎంక్వైరీ చేస్తే గాంధీలా ఎంక్వైరీ చేసారంట. ఓకే. గాంధీలో ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు అమ్మాయి పేరు సడన్ గా ఇప్పుడు ఇట్లా అమ్మాయి వాళ్ళు తాగిన అయితే చెప్పలేం కదా మేడం మనం. ఇప్పుడు అమ్మాయి పేరు గలీజ్ కావద్దు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గలీజ్ కావద్దని మీ సిస్టర్ చెప్పింది కదా ఆల్రెడీ ఫోన్ చేసి, ఆ అమ్మాయికే ఫోన్ చేసింది కదా డైరెక్ట్.
అంటే పాయిజన్ తాక ముందు మేడం ఇది పాయిజన్ తాగిండు, ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు, నీ వల్లనే మా తమ్ముడికి ఏదన్నా అయిందంటే నిన్ను వదిలిపెట్టమని చెప్పేసి కూడా బెదిరించిందంట మీ సిస్టర్. లేదు మేడం, అది అయితే అనలేదు. అబద్ధమా అది? లేదు మేడం, అదైతే అబద్ధం. అది అమ్మాయి ఉండి హాస్పిటల్కి వస్తా అంటే వద్దమ్మా రావద్దు, మళ్ళీ వాడు ఏడుస్తాను చూసి అని అన్నారు. మరి అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా మాట్లాడిందంట కదా, ఇప్పుడు ఆమె చెప్తుంది నాతో కూడా మాట్లాడింది, మమ్మల్ని బెదిరించిరు కూడా, ఏదన్నా అయ్యిందంటే మళ్ళీ మీ మీదనే వస్తుంది, మిమ్మల్ని అయితే వదిలిపెట్టము, మీ ఇద్దరిని కూడా, ఇటు జగదీష్ కూడా నిన్ను నీ కూతుర్ని ఇద్దరిని వదిలిపెట్టాను, నేను ప్రాణాలు తీసేస్తాను కూడా చెప్పడం కూడా జరిగిందంట. మరి మీరు అది అబద్ధం అంటున్నారు? లేదు మేడం, ఇదైతే నాకు తెలియదు. మా తమ్ముడు దొరికినాక నేను మాట్లాడిస్తాను మేడం. నేను మీ తమ్ముడు వచ్చిన తర్వాత మాట్లాడిస్తా అంటారు. మీ తమ్ముడు పరారీలో ఉన్నాడు అంటున్నారు, మరి ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు అంటే మీరు తప్పించే ప్రయత్నం చేశారనుకోవచ్చా? నేను తప్పించే ప్రయత్నం మేము చేయలేదు మేడం. మేము ఇప్పుడు తప్పించే ప్రయత్నం ఎలా చేస్తాం మేడం, ఇట్లా ఇంత ఇష్యూ అయినాక? మరి ఎందుకు ఇప్పటి వరకు కూడా పోలీసుల అదుపులో లేడు మీ తమ్ముడు? మరి నాకు తెలియదు మేడం. ఇన్ని విషయాలు చెప్పిన మీ తమ్ముడు ఇప్పటి వరకు తను ఎక్కడున్నాడు అనేది మీకు తెలీదా? తెలియదు మేడం. తెలియదు నేను చెప్పానా మేడం? నేను అంటే ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాకు న్యాయం కావాలి అని కోరుకుంటున్నారు. ఓకే మేడం, వచ్చాక మాట్లాడతాం మేడం. ఆడేమో. మీరు ఎక్కడ ఉన్నారండి? మేము ఇక్కడ విలేజ్లో ఉన్నాను మేడం. విలేజ్లో ఉన్నారు? అవును. అంటే ఇక్కడ లేరు మీరు? నేను లేను మేడం, ఇక్కడ నేను 2 months అవుతుంది మేడం ఇక్కడ వచ్చి. 2 months అవుతుంది. 2 months అవుతుంది కానీ మీకు ఈ విషయం అయితే తెలియదు అంటారా? అయితే నాకు తెలియదు మేడం. ఇట్లా మా తమ్ముడు కూడా అది అనుకోకుండా వెళ్ళిపోయింది హైదరాబాద్కి. అనుకోకుండా వెళ్ళిపోయినాడు, మీకైతే తెలీదు. ఎంతవరకు చదువుకున్నాడు భయ్యా జగదీష్? ఇంటర్ మేడం. 10th అంతే. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేసాడు. జగదీష్ ఒక్కడే ఉంటాడా ఇక్కడ? జగదీష్తో ఇంకెవరైనా ఉంటారా? లేదు మేడం, ఫ్యామిలీ ఉంటుండే మేము అక్కడనే. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారు? ఫ్యామిలీ అంటే నేను, అమ్మ, తమ్ముడు. మరి 2 months అయింది కదా మీరు వెళ్ళిపోయి, మరి మీకు 2 months బ్యాక్ తెలుసు కానీ ఇప్పుడైతే తెలియదు ఇష్యూ అవుతుందని? నాకు తెలియదు మేడం. అది నిన్న మీ తమ్ముడే ఈ అమ్మాయి వాళ్ళ మదర్ని కూడా బండి మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చిండు, తెలుసా మీకు ఆ విషయం? తెలుసు మేడం. అది మరి ఆ విషయం తెలిసినప్పుడు ఈ విషయం తెలియదా భయ్య? అమ్మాయికి కాలుకు మొత్తం గాయాలు ఉన్నాయి, చేతులు మొత్తం వంగిపోయి మొత్తం కూడా చేతులు విరిగిపోయినాయి. మరి ఇవన్నీ మీకు తెలీదా? మీ తమ్ముడు అటాక్ చేయలేదా తన మీద? మేడం ఇదైతే తెలియదు మేడం, నాకు నిజం చెప్తున్నాను. ఒకవేళ అంటే ఒక అన్నగా కావచ్చు, ఒక సగటు మనిషిగా అడుగుతున్నాం భయ్య, ఒకవేళ మీ తమ్ముడే అమ్మాయి మీద దాడి చేశాడు అనుకుంటే మీరేం చెప్తారు భయ్య? నేనేం లేదా చేసిన తప్పనే చెప్తాను మేడం. ఇప్పుడు అంటే ఇప్పుడు మీ తమ్ముడు మీ చెల్లె కూడా ఫోన్ చేసి బెదిరించడం అనేది, ఇప్పుడు పురుగుల మందు దాగి తన హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఒక రోజులో బయటికి రాడు కదా? ఒక రోజు రాలే, 3 days ఉన్నాడు మేడం హాస్పిటల్లో. 16వ తారీఖు ఫోన్ చేశారు, జరిగింది నిన్న 17వ తారీఖు, ఒక రోజే కదా? 16వ తారీఖు మా తమ్ముడు డిశ్చార్జ్ అయ్యిండు గాంధీ నుంచి. మరి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పేసి ఎట్లా చెప్పింది మీ సిస్టర్? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక ఇంటికి వచ్చాక కాల్ మాట్లాడారు. చాలా ఉన్నాయి భయ్య, అందుకే అడుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది ఇక్కడ. అవునవును మేడం. నిండు ప్రాణం పోయినందుకు కారణము ఇక్కడ జగదీషే అవుతున్నాడు. ఏంటి అనేది కూడా తెలిస్తేనే కదా. అవును మేడం. ఖచ్చితంగా ఉంటుందా ఉండదా చెప్పండి? ఇప్పటి వరకు మరి పోలీసులు అదుపులోకి తీసుకోలేదంటే మరి దాచే ప్రయత్నమే చేశారనుకోవచ్చు కదా. మేడం మరి అట్లా అనుకోకపోతే ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు పెద్ద పెద్ద గజ దొంగలనే 24 గంటలు గడవక ముందే పోలీసులు పట్టుకుంటున్నారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ మీ తమ్ముడు జగదీష్ ఓన్లీ. మరి ఎందుకు ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోయారు? మీరేమో మా తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు అంటున్నారు, అందరు కలిసే హైదరాబాద్లో ఉంటున్నారు, మీ తమ్ముడు ఎక్కడికి పోయింది కూడా మీకు తెలీదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం తనది. తన ఫోన్ స్విచ్ ఆఫే వస్తుంది, మరి ఆన్లో పెట్టుకొని ఉంటారా ఏంటి భయ్యా? మరి ఇప్పుడు ఫోన్ ఆన్లో ఉంటే కదా మేడం తను ఎక్కడ ఉన్నా అని తెలిసేది మాకు కూడా. అయితే మీ తమ్ముడు ఎక్కడికి పోయిండో తెలియదు ఇక. ఓకే, మరి ఎలాంటి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? మరి మేడం వచ్చినాక మాట్లాడుతున్నాం, నాకైతే వచ్చినాక మాట్లాడుతా అంటారు. ఎప్పుడు వస్తున్నారు భయ్యా? మా తమ్ముడు దొరకగానే వస్తాం. ఒకవేళ దొరికినా ఈ రోజు దొరికినా రేపు దొరికినా మేము తీసుకొని వస్తాం మేడం. మేము వచ్చి మరి ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని పోలీస్ స్టేషన్ ముందే వేసుకుంటాం మాకు న్యాయం జరిగేంత వరకు అని ఆ తల్లిదండ్రులు అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు దాన సంస్కారాలు చెయ్యం మేము పోలీస్ స్టేషన్కి మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోలీస్ స్టేషన్ ముందే పెడతాము అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అది మీ తమ్ముడు దొరికినాక తీసుకొని వస్తారు, ఇంకో 10 రోజులకు దొరుకుతాడు, అప్పుడు తీసుకొని వస్తారా? అప్పటి వరకు ఎట్లా ఉంటారు మేడం? మేము కూడా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తాం కదా, ఇట్లా అయ్యింది ఇట్లా అని చెప్తాం కదా మేడం మేము కూడా.
మీరు కూడా కంప్లైంట్ ఇస్తాము అంటున్నారు. అంటే తప్పిపోయాడని ఇస్తారా లేకపోతే పారిపోయాడని ఇస్తారా? పారిపోయి ఎటు పోయిందో తెలియదు. మాకు కావాలి మా తమ్ముడు, అక్కడ అమ్మాయి ప్రాణం పోయింది, మాకు కూడా కావాలి, తనకు న్యాయం చేయాలి అని మేము కూడా అనుకుంటాం కదా మేడం. ఆ. మరి మరి న్యాయం చేయాలంటే మీ తమ్ముడు తిరిగి వస్తేనే న్యాయం అవుతుంది అనుకున్నప్పుడు మీ తమ్ముడు ఎక్కడున్నాడో కూడా మీకు తెలియకుండా ఏముండదు. మీ తమ్ముడు ఎక్కడున్నాడో వాళ్ళని తీసుకొని వస్తేనే న్యాయం జరుగుతుంది కదా. అవునవును. మరి వాళ్ళకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో మరి చెప్పండి. వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికే వస్తాము, అక్కడే ధర్నా చేస్తాము, మేము అక్కడే న్యాయం అడుగుతాము అంటున్నారు. అది పోనీ మీ సిస్టర్ ఎక్కడ ఉంటారో చెప్పండి. తను నిజంగా ఫోన్ చేసి ఆ మాటలు మాట్లాడలేదంటే తెలుస్తుంది కదా. అవును మేడం. మరి తన నెంబర్ ఏమన్నా ఉంటే పెట్టండి, లేదా అడ్రస్ అన్నా చెప్పండి. మేము తను మాట్లాడిందా లేదా, ఫోన్లో ఏం చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు మీ వద్ద న్యాయం ఉంటే మీకే న్యాయం జరుగుతుంది కదా. ఏం జరిగిందని తెలుస్తుంది కదా, బయటపడుతుంది కదా. అవునవును మేడం. అందుకే అంటున్నాం. మరి మీ సిస్టర్ నెంబరు పంపించండి భయ్య మాకు ఈ నెంబర్కి. ఓకే ఓకే మేడం. ఒకసారి పంపిస్తే మేము మాట్లాడతాము. ఓకే మేడం. అది మరి మీ సిస్టర్ మాట్లాడకపోతే వార్తలు ఇంకోలాగా వస్తాయి. ఓకే ఓకే మేడం. ఓకేనా అండి. అంటే ఇంకోలాగా వస్తాయంటే నేను బెదిరించట్లేదు. ఎందుకంటారంటే ఇప్పుడు మీరు కూడా చెప్పండి ఒక మాట. ఇప్పుడు మాట్లాడకుండా తప్పించుకుంటే వాళ్ళ వద్దే తప్పు ఉందంటారా లేదా? అవునా, అంటారు మేడం. అది దానికోసమే నేను అన్నాను ఇంకోలాగా వస్తాయి అంటే ఇంకోలాగా అనుకోకండి. నేను అనేది కూడా అదే. ఇప్పుడు మీ వద్ద న్యాయం ఉంటే మీ తమ్ముడు చేసింది తప్పు కాకపోతే ఒకవేళ మీరు మాట్లాడడానికి కూడా మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా. ఓకే ఓకే మేడం. అది రెండు వైపులా తెలిస్తేనే, ఇప్పుడు రెండు వైపులా మాట్లాడితేనే ఏదైనా జరుగుతుంది. ఓకే మేడం. మీరు ఎప్పుడు వస్తున్నారో మీ సిస్టర్ నెంబర్ అయితే పెట్టండి మాకు. ఓకే ఓకే. తొందరగా పంపించండి. విజయ గారా మాట్లాడేది? అవును మేడం. మేము ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. ఇప్పుడు జగదీష్ కారణంగా ఇక్కడ జమీనా అనే అమ్మాయి ఈరోజు లేదు. తను అవును మేడం. ఇప్పుడు దానికి కారణము అతనే అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు దీనికోసం చెప్పండి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నది మాత్రం అబద్ధం మేడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జగదీష్ లవ్ చేస్తున్న అన్న విషయం వాళ్ళ మమ్మీకి తెలుసు, వాళ్ళ అన్నకు తెలుసు. కానీ వాళ్ళ డాడీకి మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. व्यक्ति से बात कर रहे हैं, उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on. హలో హలో. మేడం వినిపిస్తుందా? వినబడుతుందండి. అబ్బాయిని 5 సంవత్సరాల నుంచి లవ్ చేసిందంట మేడం. ఆ తర్వాత అబ్బాయి దగ్గర బ్రేకప్ అయిపోయిందంట. గణేష్ అనే అబ్బాయి దగ్గర బ్రేకప్ అయిపోయిందంట. మా తమ్ముని దగ్గర ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యింది. ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యి ఫ్రెండ్ లాగానే ఉంది. 8 నెలల పరిచయం వాళ్ళది. 8 నెలలు? 8 నెలలు. అయితే పరిచయం అయితే నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఫస్ట్ ఆ అమ్మాయే ప్రపోజ్ చేసిందంట. ప్రపోజ్ చేస్తే మా తమ్ముడు ఉండి చెప్పిందంట, చూడు మా ఇంట్లో పరిస్థితులు ఇట్లున్నాయి, మా పేదోళ్ళము, మాకు ఇవన్నీ కుదరదు, వద్దు అని చెప్పేసి చెప్పిందంట. చెప్పినాక కూడా అమ్మాయి వినకుండా ఈ అబ్బాయి మా హ్యాండ్ డైవర్ట్ చేసి ఓకే చేపించేసింది. ఆల్మోస్ట్ ఇక ఎవరు అమ్మాయే ఓకే చేయించిందా? అమ్మాయి ఓకే చేపించేసింది. ఇక సరే ఇంకా ఆడలు కూడా లేడు కదా అని చెప్పేసి ఓకే అనుకున్నారు. ఇద్దరు అయితే మాట్లాడుకున్నారు, చేసుకున్నారు, ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్న విషయం ఫస్ట్ ఆయనకు తెలిసినాక మళ్ళీ ఆయన రిటర్న్ మళ్ళీ మధ్యలోకి వచ్చిందంట మేడం. ఇది నాకు కూడా తెలియదు. 3 రోజుల క్రితం మా తమ్ముడు గాంధీలో ఉంటే అప్పుడు నాకు చెప్పిండు. 3 రోజుల క్రితం గాంధీలో ఉంటే చెప్పాడు మీ తమ్ముడు? నాకు చెప్పిండు. ఈ స్టోరీ నాకు మొన్ననే తెలుసు. అయితే చెప్పిండు ఇట్లా మళ్ళీ మధ్యలోకి వచ్చిండక్క అని చెప్పి చెప్పిండు. ఆ తర్వాత మధ్యలో చిన్న లొల్లిలు ఏమైనా అది ఆ విషయం తెలియదు. ఇక మా తాతయ్య చనిపోయిందని మేము ఊరికి వచ్చినాము. ఊరికి వచ్చిన తర్వాత ఆ పిల్ల ఫోన్ చేసిందనట. దినాలప్పుడు ఫోన్ చేస్తే మరి ఏం మాట్లాడుకురో ఏమో మాకు తెలియదు. మా వాళ్ళు మా సాబులలో మేమున్నాం, ఏం మాట్లాడుకురో తెలియదు. ఇక సరే అని చెప్పేసి ఆఫీసులో ఫోన్ చేస్తున్నాను. మా తమ్ముడు రిటర్న్ హైదరాబాద్కి వచ్చిండు. మా మమ్మీ మా డాడీ అందరు ఇక్కడనే ఉన్నారు. అబ్బాయి మాత్రమే వచ్చిండు మా తమ్ముడు అక్కడ. ఆయన అక్కడ వచ్చిన తర్వాత ఆడ ఏమైందో ఏం ఫోన్లు మాట్లాడుకురో వాళ్ళ ఫోన్లో అయితే మనం వినలేదు కాబట్టి తెలియదు. ఇంకా ఆ రోజు శనివారం రోజు నైట్ నేను శనివారం 5 గంటలకి ఇంటికి వస్తా అని చెప్పిన మా తమ్ముడికి. మార్నింగ్ ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అంటే, ఏం చేస్తారు అక్క ఊకనే ఉన్నా. ఆడికి డల్ గా మాట్లాడుతుండే అబ్బాయి. మేము అడిగిన ఏమైందిరా డల్ గా మాట్లాడుతున్నా అంటే ఏం లేదు అక్క మంచిగా ఉన్నా అని చెప్పిండు. నాకు సాయంత్రం 5 గంటలకు మా తమ్ముళ్ళు ఫోన్ చేసిర్రు, అక్క ఇట్లా తమ్ముడు ఇంటికాడ పురుగుల మందు తాగిందంట, గాంధీకి తీసుకుపోయారు, అడ్మిట్ చేసిర్రు. ఏ రోజు మీ తమ్ముడు పురుగుల మందు తాగింది? శనివారం రోజు మేడం. శనివారం రోజు? శనివారం రోజు తాగిండు. ఇంకా అడ్మిట్ చేసిరంటే నేను ఎమర్జెన్సీగా నేను వెళ్ళిపోయినా మా ఇంటికా నుంచి. హాస్పిటల్కి వెళ్ళిన, గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన.
వెళ్తే అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడ అడ్మిట్ చేసిరు, చెకప్లు చేపిస్తారు, అంతా చేపిస్తారు. నేను పోయిన తర్వాత ఇంకా ఒక చెకప్ ఉంటే ఒక చెకప్ కూడా చేపించి అబ్బాయికి మందు కక్కిపించారు. మందు కక్కిపించినాక 3 రోజులు ఇక్కడే పెట్టుకోవాలమ్మా, అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలా అని చెప్పేసి 3 days నుంచి ఆనే గాంధీలోనే ఉన్నాం. నేను, మా ఆయన, మా తమ్ముడు, వాళ్ళ దోస్తులు కూడా ఆ మధ్యలో వచ్చిర్రు, పోయిర్రు చూసుకోవడానికి. ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు మీ తమ్ముడు? సండే, సోమవారం మేడం. మరి శనివారం రోజే పురుగుల మందు తాగితే సోమవారం 3 రోజులు ఎట్లయింది? అంటే దాన్ని పట్టుకొని అంటే మేము సోమవారం రోజు మధ్యాహ్నం అయింది వచ్చేసరికి, నేను అట్లా చెప్తున్నాను, నేను ఆ డే కలుపుకొని చెప్తున్నాను మీకు. ఆ డే కలుపుకొని చెప్తున్నారు. 3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి అంటే మినిమం ఈ రోజు వరకైనా అబ్జర్వేషన్లో ఉంచుతారు, లేదా నిన్ననైనా డిశ్చార్జ్ చేస్తారు. మరి కరెక్టే మేడం మీరు అన్నది. అయితే వాళ్ళు ఏమన్నారు, కడుపుల లోపల పుండ్లలాగా అయినమ్మా అని అన్నారు. అవునండి, పంపిమో తెలియదు, 3 days పెట్టాలని అన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేసారు, డాక్టర్ కి రిపోర్ట్స్ చూపించినాం. అది కడుపు కడగాలంటే కడిగిన తర్వాత రిపోర్ట్స్ ఇస్తే, రిపోర్ట్ డాక్టర్ కి చూపిస్తే పర్లేదు కడుపులో పుండ్లలాగా ఉన్నాయి, తీసుకెళ్ళొచ్చు అంటే మేము మధ్యాహ్నం 2 గంటలకు అట్లా వచ్చేసినాం మేడం. అంటే 3 రోజులు ఉంచలేదు అయితే? 3 days కాదు, శనివారం పెట్టి. మరి 3 రోజులు ఉంచినామని మీరు అన్నారు. ఇంకొకటి, సరే మీ తమ్ముడికి లోపల మొత్తం కూడా ఇన్ఫెక్షన్ చెప్పారు. అవునమ్మా. చెప్తే మరి సోమవారం రోజే డిశ్చార్జ్ అయిన వ్యక్తి మంగళవారం రోజే ఈమె దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడా? మంగళవారం రోజు పరిగెత్తుకొని రాలేడు. సోమవారం రోజు మేము మధ్యాహ్నం ఇంటికాడికి వచ్చినాం కదా మేడం. మేము వచ్చే వరకు 2 అయ్యింది. మేము వచ్చినాము, మా తమ్మునికి ఇంట్లో టాబ్లెట్ కి తెచ్చి పండబెట్టినాం, చేసినాం. మేము కూడా అక్కడే ఉన్నాం, పడుకున్నాం. వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు పిల్లగాని కలిసిపోవడానికి, మా తమ్ముని కలిసిపోవడానికి వచ్చిర్రు. మా పిల్లలు వచ్చి కలిసి మాట్లాడుతుంటే అంతలో ఈ అమ్మాయి ఫోన్ చేసింది మా తమ్మునికి. ఆమెనే చేసింది ఆ రోజు. నేను ఎందుకంటే ఫోన్ చేయొద్దు, ఏం చేయొద్దు అని చెప్పి బెదిరిచ్చేస్తే చెయ్యలేదు. ఇక అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నేను ఎవరేమోలే అని మాట్లాడుతున్నా, నేను గమ్మునున్నా. తర్వాత కుండా ఎవర్రా అంటే ఏపీనే ఫోన్ చేసింది అక్క, నేనేమో చేసిన అన్నట్టు ఆమెను ఎగురుతున్నానంటే, సరే అని నేను తీసుకొని నేను మాట్లాడినా. ఏమైందమ్మా నువ్వు మళ్ళీ పురుగుల మందు తాగేటట్టు చేసి మళ్ళీ రిటర్న్ వానే మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను అన్నా. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా, సరే నేను మీ ఇంటికి వచ్చి మీ మమ్మీతో మీ డాడీతో మాట్లాడతానంటే, ఆ పిల్ల అన్నది మా డాడీకి తెలియదు అక్క, మా డాడీకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు, నాకన్నా ఫస్ట్ మా మమ్మీని చంపేస్తాడు, ఈ విషయం మా డాడీకి తెలియదు, కానీ మా మమ్మీకి నాకు మా అన్నయ్యకే తెలుసు అని చెప్పింది మేడం. సరే నువ్వు ఇంత భయపడుతున్నావు కదా, నేను కూడా ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడనమ్మా, నా తమ్ముడు నిన్న మొన్ననే దవాఖానలో ఉండేసి వచ్చింది, ఈ కారణంగానే మందు తాగింది వాడు, పోలీసులు కూడా ఆడ వచ్చి ఇట్లా ఎంక్వైరీ చేసి అడిగితే పాపం ఆడపిల్ల జీవితం ఎందుకు ఖరాబ్ చేయాలని చెప్పేసి మేము కూడా ఏం చెప్పలేదు, మేము ఇంట్లో వాళ్ళని అట్లా చేసిందని చెప్పినాము, ఇంటికాడికి వచ్చి మాట్లాడదామని మేము గమ్మునున్నాం, మీ ఇజ్జత్ పోదు మా ఇజ్జత్ పోదు అని చెప్పేసి మేము ఇట్లా చెప్పుకున్నామని చెప్పినా. నేను వాళ్ళ మమ్మీతో మాట్లాడినా, ఆంటీ మీ బిడ్డ ఇట్లా చేసింది కరెక్టా అంటే వాళ్ళ మమ్మీ ఉండి తిట్టింది, ఏం చేయాలమ్మా అక్కడ వారి మధ్యలో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పినాను వాళ్ళ మమ్మీ చెప్పింది మేడం. అయితే సరే ఆంటీ మీరు ఇప్పుడు అంకుల్ కి తెలియదు అంటారు కదా, అంకుల్ కి తోని నీతో మాట్లాడతా అంటే అంకుల్ కి తెలిస్తే మాత్రం చంపేస్తాడు బిడ్డ అని చెప్పేసి వాళ్ళ మమ్మీ మాట్లాడింది. సరే అంటే మీరు ఇప్పుడు ఇట్లా బాధపడుతున్నారు కదా, మీ బాధను కూడా నేను అర్థం చేసుకుంటా, నేనైతే మా తమ్ముని తీసుకొని ఊరికి వెళ్ళిపోతున్నా రేపు అని చెప్పి చెప్పినా. నేను మంగళవారం రోజు ఊరికి తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పిన. మరి అంత వీక్ గా ఉన్న మీ తమ్ముడు ఎట్లా వచ్చిండు మళ్ళీ ఏడదాకా? చెప్తున్నా మేడం, మీకు అదే చెప్తున్నాను. ఒక 2 minutes అయితే చెప్పినా నేను. చెప్పిన తర్వాత సరే అమ్మా నువ్వు అంటున్నావు కదా, ఒక వారం అయినాక వచ్చి మాట్లాడుతూ అంటున్నావు కదా, అట్లాగే చెయ్యి, మీ తమ్ముడు అయినా ఒకటే మా పిల్లలైనా ఒకటే, మేము అట్లా చేస్తామా చెప్పు అని చెప్పేసి అన్నది. సరే అంటే నేను కూడా మీ బాధ అర్థం చేసుకున్నా, నేను నా తమ్ముడు అయితే పొద్దుగల తీసుకొని వెళ్ళిపోతానంటే, సరే నువ్వు వారం అయినాక వచ్చి మాట్లాడుతూ అంటున్నావు కదా అని అన్నది. అంకుల్ లేనప్పుడు మాట్లాడదాం లే ఆంటీ, మీరు అంత టెన్షన్ పడుతున్నారు కదా అని నేను కూడా చెప్పిన. సరే అని వాళ్ళకి ఆడికి సర్దుబాటు అయ్యారు. నేను ఏం చెప్పినా, మీ బిడ్డ ఫోన్ చేయకుండా చూసుకో ఆంటీ, నేను కూడా మా తమ్ముడు ఫోన్ చేయకుండా చూసుకుంటా, చేసే గిట్లా చెప్పాలి చూడని ఆంటీకి చెప్పిన. ఆంటీ మాట్లాడింది, నేను కూడా మాట్లాడిన. ఇక ఆడికి సోమవారం రోజు అయిపోయిందా, సాయంత్రానికి మంగళవారం పొద్దుగాల మా తమ్ముడు అమ్మాయికి మెసేజ్ పెట్టిండంట, నా ఫోటో ఉంది కదా జమీనా, నా ఫోటో ఇచ్చేసి అని చెప్పిందంట. లేదు నేను ఇయ్యనో ఏమో రిప్లై పెట్టిందంట. ఇక ఆమె పెట్టిన తర్వాత ఇక సరే అని చెప్పేసి ఈయన టిఫిన్ తెచ్చుకోమని చెప్పిన. టిఫిన్ ఇడ్లీ తెచ్చుకొని తిను అంటే ఇడ్లీ తెచ్చుకొని ఇంకా పోయిండు. ఆ అమ్మాయి అంతకు అమ్మాయి కాల్ చేసిందంట, నువ్వు ఊరికి పోతా అన్నావు కదా, మరి పోలేవు కదా, ఒకసారి వచ్చిపో అని చెప్పేసి అన్నదంట అమ్మాయి. సరే అన్నారు కదా, నా ఫోటో కూడా ఉంది, పోయి తెచ్చుకొచ్చుకుందాం అని చెప్పేసి ఇంటికి పోయిండట మేడం. ఇంటికి పోతే అమ్మాయి ఉందంట, మా తమ్ముని ఫోటో చేతిలో పట్టుకొని ఉందంట. చేతిలో పట్టుకొని ఉంటే నా ఫోటో నాకు ఇచ్చేసి, ఎందుకు పెట్టుకున్నావు, నేను ఊరికి పోతున్నా మా అక్క తీసుకుపోతుంది అని చెప్పి చెప్పిందంట. మాట్లాడతామని చెప్పినాం కదా అంటే, మరి మీ అక్క ఇట్లా మా డాడీతో మాట్లాడుతుంది అంటే, సరే నువ్వు మీ డాడీకి అంత భయపడుతురు కదా, మీ మమ్మీతోనో మీ అన్నతోనో నీతోనే మాట్లాడుతుంది, మా వాళ్ళకి చెప్తాము మీ డాడీతో మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్తామని చెప్పేసి నచ్చ చెప్పిండు అమ్మాయికి. సరే అని చెప్పేసి ఫోటో గుంజుకుంటే ఇయ్యలేదంట, చింపి పడేసిందంట అమ్మాయి. నేను చింపి పడేసిన ఇక నీ ఇష్టం, నేను కూడా ఏం చేయలేను, మేము ఊరికి వెళ్ళిపోతున్నామని అమ్మాయి రిటర్న్ వచ్చేసింది. మా తమ్ముడు రిటర్న్ వచ్చి టిఫిన్ సెంటర్ గా టిఫిన్ తీసుకుంటుందంట. అంతలా మా తమ్ముడు ఫ్రెండ్ కి అమ్మాయి ఫోన్ చేసి, అన్న నేను ఇప్పుడు చచ్చిపోతున్నా అని చెప్పేసి కాల్ చేసి ఊరి వేసుకునేది చూపించిందంట. ఆ అబ్బాయి ఇమ్మీడియట్ గా మళ్ళీ మా తమ్మునికి కాల్ చేసిందంట, అరే ఇట్లా చూపిస్తున్నారు, ఆ పిల్ల ఏమైనా చేసుకుంటుందో ఏమో పోరా అని చెప్పేసి చెప్పిందంట. అంటే ఇప్పుడు ఒక విషయం అండి, తను మీ తమ్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది లోపల అనే విషయం మీకు ఎలా తెలుసు?
ఇప్పుడు మీకు ఎలా తెలుసు అంటే మేడం ఆడ ఏం జరిగిందో పర్టికులర్ గా ఇది చెప్పిండు. మనకి ఎందుకు పోయినారు అంటే ఫోటో ఇస్తాదేమో అని పోయినాక ఆమెనే రమ్మన్నది. నేను ఆమె రమ్మంటే పోయినా కానీ నాకంటే నేను పోలేనాక ఆమెనే ఫోన్ చేసింది, ఫోటో తీసుకొని వద్దామని పోయినా. దానికి 2 మాటలు మాట్లాడి రిటర్న్ వచ్చినాక మనకి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తేనే వాడు నాకు ఫోన్ చేసింది, ఇట్లా ఏమైనా చేసుకుంటుందేమో పోరా అంటే నేను పోయినా. నేను పోయే వరకు డోర్లు వేసేసుకున్నాక ఎంత గుద్దినా తీయలేదు. కింద కూడా పబ్లిక్ ఉన్నారు కానీ పైకి ఎవరు రాలేదు. నాకు టెన్షన్ వచ్చేసింది. మళ్ళీ అక్కడికి పోయి వాళ్ళ మమ్మీని ఎక్కించుకొని వచ్చినా అని చెప్పిండు. వీడికి వచ్చిండంట అబ్బాయి. మీ తమ్ముడు ఇప్పుడు పారిపోయిండు అన్నారు, అదుపులో ఇప్పుడు పోలీసులకు కూడా అదుపులో లేడు అన్నారు. ఒక విషయం అండి, మేడం మేము కూడా నాతో పాటు వచ్చిండు, మాడ్నగర్ వరకు వచ్చిండు. నేనే తీసుకొచ్చిన. ఇగో అమ్మాయి అట్లా అయినాక వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చిండు కదా, వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చినాక దించిరు చేసారు. అయితే అడిగి పోతుందా అంటే ఇగో చిన్న ఇప్పుడు కోపంలో ఉంటారు, తర్వాత వచ్చాను కూడా మాట్లాడవచ్చు, ఫస్ట్ ఊరికైతే పోతుందా అని నేను తీసుకొని వచ్చిన. ఇప్పుడు మీ తమ్ముడు కూడా వాళ్ళ అమ్మను బెదిరించాడు, ఆ పాపను బెదిరించాడు, మిమ్మల్ని ఇద్దరిని బ్రతకనివ్వను అని చెప్పేసి కూడా చెప్పారని తెలుస్తుంది. ఇగో మాట్లాడండి మీరు ఒకసారి అడగండి. అందరిలాగా కాదు నేను అందరిలాగా లాంటి వాడిని కాదు. నేను ఏం చేస్తున్నా చూడు అని అన్నాడు. నీ తమ్ముడు అన్న మాటలు నువ్వు విన్నావా? నువ్వు వినలేదు. నేను నా బిడ్డ ఇంటికి వచ్చినాక నాకు ఫోన్ చేస్తే జగదీష్ మా ఇంటికి ఎందుకు వచ్చినవని నేను అన్నా. అందరిలాగా కాదు. నేను ఏం చేస్తున్నా చూడన్నాడు. ఏం చేసిండో నా బిడ్డను చంపేసి పోయిండు. నువ్వు మాట్లాడద్దు. నేను పుట్టించుకొని మాట్లాడితే నా కడుపు కాలింది ఇవాళ. నేను పుట్టించుకొని మాట్లాడితే నీ తమ్ముడు నా బండి కాడికి ఎట్టొస్తాడమ్మా? నా ఇంటికి ఎట్టొచ్చిండు? నా బండి కాడికి ఎట్లొచ్చిండమ్మా? ఎట్లొచ్చిండు? చేతులన్నీ వంకర్లు పోయినాయి, చేతులన్నీ ఎరగొట్టిండు. ఎన్ని దెబ్బలున్నాయో నువ్వు చూసావా? శుద్ధిగాని రా, గొంతంతా నులివి ప్యానికి వేలాడి తీసిండు. నువ్వు చూసావా? చెల్లమ్మ అమ్మో, నువ్వు నటించకో. నువ్వు వారం తర్వాత తీసుకుని వస్తానన్నాడు. నీ తమ్ముడు నా ఇంటికి ఎట్టొచ్చిండు? వారం తర్వాత తీసుకుని వస్తానన్నాడు. నీ తమ్ముడు నా ఇంటికి ఎట్లొచ్చిండు? నీ తమ్ముడు నా ఇంటికి వారానికి తీసుకొని వస్తానన్నాకలా నీ తమ్ముడు నా ఇంటికి ఎట్లొచ్చిండు? నీకు తెలియకుండా ఎట్లొచ్చిండు? నువ్వు తీసుకొని వస్తానని చెప్పినవా మీ అమ్మని మీ అన్ని? చూడమ్మా ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. చూసాం కదా. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పే విధానం కూడా జగదీష్ అక్క ఏం చెప్తుందంటే తను ఏదో కళ్ళ ముందు ఉండి చూసినట్టుగానే చెప్తూ ఉంది వాళ్ళిద్దరి మధ్య జరిగింది అని. జగదీష్ వాళ్ళ అక్క మాత్రము తను లేదు, మా తమ్ముడు 3 రోజులు గాంధీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాడని ఒక మాట చెప్తుంది. ఇటు చూస్తే శనివారం రోజు సాయంత్రం నైట్ తను అఘాయిత్యం చేసుకోవడం జరిగింది. వెంటనే మేము హాస్పిటల్లో జాయిన్ చేసినాం, కానీ సోమవారం రోజే డిశ్చార్జ్ అయ్యాడని మళ్ళీ చెప్తుంది. అంటే ఇక్కడ 3 రోజులు హాస్పిటల్లో ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాడో తెలియదు. మళ్ళీ తనకు చాలా ఇంజూర్ అయ్యింది, లోపల కడుపులో పుల్లులాగా కూడా వచ్చినాయి, తనని అబ్జర్వేషన్లో పెట్టాలి అన్నారు అని చెప్పేసి కూడా చెప్పారు డాక్టర్లు అని ఒక మాట చెప్తుంది. కానీ తనకు అంత ఇంజూర్ అయినప్పుడు ఇక్కడ దాకా వచ్చే సాహసం అయితే చెయ్యడు కదా వాస్తవంగా. ఇక్కడ దాకా వచ్చిండు, కానీ ఇక్కడ లోపల ఏం జరుగుంటుంది అనేది కూడా తను చెప్తూ ఉంది అని అంటే తన తమ్ముడు తన దగ్గరే ఉన్నట్టు కదా. ఇప్పుడు ఇక్కడ ఘటన జరిగిన తర్వాత వాళ్ళ అక్క దగ్గరికే కదా వెళ్ళాడు, కానీ తనని దాచే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా కూడా. 8 నెలల క్రితం నుంచి వీళ్ళకు పరిచయం ఏర్పడింది అని చెప్తూ ఉంది, కానీ ప్రతి విషయం కూడా ఇక్కడ జగదీష్ అక్కకు తెలుసు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక్కడ జగదీష్ అక్కకి ప్రతిదీ కూడా జగదీష్ చెప్తూనే ఉన్నాడు. చెప్పినప్పటికీ కూడా తన తమ్ముడు ఏంటి అనేది కూడా తను భద్రపరచుకోలేదు. కానీ ఈ అమ్మాయే తనను మౌలు చేసిందని, అమ్మాయి మీద ఇప్పుడు అమ్మాయి లేదు కాబట్టి, తన ప్రాణాలతో లేదు కాబట్టి అమ్మాయే నా తమ్ముడిని ట్రాప్ చేసింది అని చెప్పేసి చెప్తూ ఉంది. కానీ తల్లి ఆ అమ్మాయి ఇప్పుడు జమీనా తల్లి మాట్లాడేసరికి ఫోన్ కట్ చేసింది. అంటే తనకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది? ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది? ఇప్పుడు వాళ్ళ అక్కకు కూడా నేనేం చెప్పానంటే మా ఆయన పెళ్లి చేసే మనిషి కాదు, చెయ్యడని నీ తమ్ముడికి 4-5 సార్లు చెప్పినని కూడా నా బిడ్డ నాకు చెప్పిందనంటే నా కొడుకుని నా తమ్ముడిని అద్దులో పెట్టుకుంటా, నీ బిడ్డను అద్దులో పెట్టుకుంటా అన్నది నా పెళ్ళని చంపడానికి తెల్లారి పొద్దుగాలకి ఎట్లా పంపించినావు? నువ్వు నువ్వు ఎట్లా తీసుకొని వస్తావు? నువ్వు ఈ తెల్లారిపాడికి ఎట్లా వచ్చినావు నా ఇంటికి? నేను వారం తర్వాత తీసుకుని వస్తా, మా అమ్మ చచ్చిపోయే బతుకులో ఉంది, నా తమ్ముడు చూపియాలా అన్నది.
నా తమ్ముడు చూపించాలా లేకపోతే మా అమ్మ చచ్చిపోయింది, మొన్నే మా తాతయ్య చచ్చిపోయింది అని గుండు చేయించుకున్నాడు అని అన్నది. మరి అంతలోనే ఎందుకు వచ్చిండమ్మా? తెల్లారపాటికి ఎందుకు వచ్చిండు? ఆదివారం రీఛార్జ్ అయింది, సోమవారం మంగళవారం రోజు ఎట్లా వచ్చిండు? మంగళవారం పొద్దున ఎందుకు వచ్చిండు? క్లియర్గా ఉందిగా కెమెరాలా. ఎవడన్నా వచ్చిందా? సరే నా బిడ్డనే తప్పంట. ఎవడన్నా వచ్చినా చూపిమను, చూపిమను. నా బిడ్డ తప్పు అని నేను ఒప్పుకుంటా. నా బిడ్డ తప్పు చేయలేదు, పిరికిది అస్సలకే కాదు, పిరికిది కాదు. నాకు నా మొగుడికి ధైర్యం చెప్తుంది. నా అన్న చూడపోయినా కానీ నా అమ్మని నేను బతికించుకుంటా, నా తండ్రిని బతికించుకుంటాను. నా బిడ్డ నాకు కాకుండా చేసిండు, వాళ్ళు మాత్రం బతకలేరు. నేను పెళ్ళి చేయనని చెప్పిన, నేను పెళ్ళి చేయనని చెప్పిన. నేను వాళ్ళ అక్కకు కూడా అదే చెప్పిన, వాళ్ళ తమ్ముడికి కూడా నేను చెప్పిందంట. మా జనిమ ఎన్నోసార్లు చెప్పింది, మా డాడీ ఒప్పుకోడు, మనం పెళ్లి చేసుకునేది కుదరదు, పెళ్లి చేసుకొని నేను అని చెప్పిన, నీ లవ్ చేయనని చెప్పిన. నా బిడ్డ నాకు చెప్పింది. వాడు తెల్లారి ఎమ్మటే ఇక్కడికి వచ్చి ఫోన్ కట్ చేసింది. ఇప్పుడు ఎమ్మటే మీరే చూసారుగా మేడం. నేను ఒక్క మాట కూడా నా బిడ్డ మీద నిన్ను తప్పు చెప్పరు. నా పళ్ళకు పేగు, నా బిడ్డ నీ కన్న రక్త నా మాంసాలు ఇచ్చి చూసాం ఇప్పుడు. ఎందుకంటే ఫోన్ కట్ చేసింది, సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేశారు. ఒక పక్కనేమో మరి జగన్ అన్న అంటున్నాడు, నాకు తెలీదు, నాకు కొద్ది వరకే తెలుసు, నాకేం తెలీదు అంటున్నాడు. కానీ మళ్ళీ అందరు కలిసి ఉంటున్నారు, ఒకే ఫ్యామిలీలో కలిసి ఉంటున్నారు. ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నారు. కానీ తన తమ్ముడు ఏం చేస్తాడో అన్నకు తెలియదు. ఇక్కడ తమ్ముడు ఎప్పటి నుంచి వ్యవహారం నడిపించాడో అక్కకు తెలియదు. కానీ అక్క మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్తుంది. నా తమ్ముడు ఫోటో చించేసింది, నా తమ్ముడిని పిలిపించింది, లోపల వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనేది కూడా జగదీష్ అక్క అయితే చెప్తుంది. మరి ఆ లోపల ఇద్దరి మధ్యలో ఏం జరిగిందనే విషయం ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరికి తప్ప. మరి ఇక్కడ జగదీష్ అక్కకి ఎట్లా తెలిసింది అంటే జగదీష్ ఇక్కడ నుంచి వాళ్ళ అక్క దగ్గరికే కదా వెళ్ళాడు, అదే తెలుస్తుంది క్లియర్ గా కూడా. మరి ఇప్పుడు జగదీష్ ను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ఇదంతా కూడా చాలా అనుమానాలకు దారి తీస్తుంది. ఇదంతా పోలీసులు తేల్చాల్సిన అవసరం ఎంతగానో ఉంది. పోలీసులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బదండి. మరి నిన్న చిలకలూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జానమ్మ అని చెప్పి ఒక అమ్మాయి 19 years, ఆ పాప స్టూడెంట్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నది. సో నిన్న అనుమాన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, హ్యాంగింగ్ ఉన్నది. సో దాంట్లో ఆ అమ్మాయికి ఒకడు జగదీష్ అనే ఒక లవ్ అఫేర్ ఉంది. వాడు అమ్మాయిని వేధిస్తున్నాడని చెప్పి కుటుంబ సభ్యులంతా ఆరోపిస్తున్నారు. సో తప్పకుండా ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, అనుమానాస్పద మృతిగా నమోదు చేశాం. అదే యాంగిల్లో మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. నిందితులు వాళ్ళ ఇళ్ళకు లాక్ చేసిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుల్ని అతి త్వరలో దాంట్లో రెస్పాన్సిబుల్ ఎవరెవరో వాళ్ళని అతి త్వరలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చట్టం ముందు పెడతాం. ఈ అమ్మాయికి జరిగిన అన్యాయానికి చట్ట ప్రకారం మేము న్యాయం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ కేసు డైరెక్ట్గా మా డీసీపీ మేడం రక్షితా కృష్ణమూర్తి ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణ నడుస్తుంది. సో మేడం గారు పర్సనల్గా చూస్తున్నారు, నేను అడిషనల్ డీసీపీ పర్సనల్ చూస్తున్నాం. వాళ్ళకు కుటుంబ సభ్యులకు మేము ఒక హామీ ఇస్తున్నాను, ఇందులో ఎవరున్నా వాళ్ళని చట్ట ప్రకారం మేమందరం చట్టం ముందు నిలబెట్టి అమ్మాయికి న్యాయం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఆత్మహత్య కాదు, అది అనుమానాస్పద మృతిగానే చేశాం. బట్ అనేది ఒకటి ఉన్నది, బట్ ఎందుకు ఏ రకమైన పరిస్థితుల్లో చేసుకున్నది, ఆమెకు ఒకటి ఎవరైతే ఉన్నాడో వాని మీద అనుమానం ఉంది, వాడు వచ్చి హరాస్మెంట్ చేశాడా ఏదో అనేది అన్ని యాంగిల్లో డెఫినెట్గా దీన్ని మేమేదో ఆత్మహత్య అని డైరెక్ట్ తీసేయట్లేదు, అనుమానాస్పద మృతిగా నమోదు చేశాము. సేమ్ అనుమానాస్పద స్మృతిగానే దాంట్లో ఎవరెవరు ముద్దాయిరులు అదే యాంగిల్ ఇన్వెస్ట్ చేస్తాం. పారదర్శకంగా దర్యాప్తు జరుగుతుంది. ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే అందరినీ అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టి ఈ అమ్మాయి కుటుంబాలకి ఏ రకమైన సహాయ సహకారాలు చేయాలి, చట్టపరంగా ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తుంది అటువంటివి కూడా ఉంటా కూడా మేము ఆ కుటుంబ సభ్యులకు మేము చట్ట ప్రకారం సహాయం చేస్తాం. ఒంటి మీద గాయాలు అనేది చూస్తాము, అది ఆల్రెడీ పోస్ట్ మార్టం జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుంటాం. అన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకు తేలుతుంది. షార్ట్ టూ పెయిన్ కూడా ఇచ్చారు. ఈరోజు మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా డైరెక్ట్ అడిగాము. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనుమానాస్పద మృతి అంటే దాన్నే అనుమానాస్పది, వీళ్ళందరు అలిగేషన్ వాడు ఆమెని చంపినట్టు మా దర్యాప్తు కూడా అదే దారిలో ఉంటుంది. అందులో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేస్తాం, అతి త్వరలో అరెస్ట్ చేస్తాం. నేను వాళ్ళందరికీ కూడా మాట ఇస్తున్నాము, వాళ్ళకు న్యాయం జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి అనుమానాలు పెట్టుకోదు, మేము వాళ్ళకు 100% కోఆపరేట్ చేస్తాం, వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చేశాము, వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ ఉన్నారు. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్ దెమ్ ఇన్ టు కస్టడీ.
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అతి త్వరలో చేస్తాము అని కూడా నేను వాళ్ళందరికీ మాటిస్తున్నాను. సార్ నర్సయ్య గారు మనతో పాటు ఉన్నారు, మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ ఈ కేసుకి సంబంధించి ఆ ఇన్వెస్టిగేషన్ కూడా కావచ్చు 24 అవర్స్ గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదు అని అమ్మాయి తరఫున వాళ్ళు తల్లిదండ్రులు అడుగుతున్నారు. లేదు, అటువంటిది ఏమి లేదు, అటువంటి అనుమానం పెట్టుకోవద్దు. దర్యాప్తు కరెక్ట్ వేలో నడుస్తున్నది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎవరైతే జగదీష్ అన్నోడు ఆ అమ్మాయిని వేధించిందని చెప్తున్నారు, అతడే ఆ మృతికి కారకం అంటున్నాడు. అదే యాంగిల్లో దర్యాప్తు చేస్తాం. ఆ కేసులో ఎంతమంది ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా అందరినీ అరెస్ట్ చేసి చట్టం ముందు పెడతాం. మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తాం. స్వీయ పర్యవేక్షణలో ఏసీపీ గారు కూడా ఉన్నారు, దర్యాప్తు చేస్తుంది. మేము కూడా డీసీపీ మేడము నేను కూడా అందరము కరెక్ట్ దాన్ని సూపర్వైజ్ చేసి ప్రాపర్గా కేసు ఇన్వెస్ట్ చేసి వాళ్ళకు చట్టం ముందు నిలబెడతాం. అంటే వాళ్ళ బంధువులు ఎవరినైనా కాంటాక్ట్? బంధువులు కూడా అందరూ లాక్ చేసుకోపోయి చెప్తున్నారు, వాళ్ళందరినీ ట్రేస్ చేస్తాం. బంధువులు ఆయనకి ఎవరైతే జగదీష్ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకుంటే వాడిని తప్పించిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరినీ కూడా చట్టం ముందుకు తీసుకొస్తాం. ప్లాన్ ప్రకారమే అతను ముందుగానే ఈ టార్గెట్ చేసి అమ్మాయినని తల్లిదండ్రులు వాళ్ళ ఆరోపణలో మేము దాన్ని వెరిఫై చేస్తున్నాం. అందు ఎందుకు వచ్చాడు, ఎన్ని రోజులు అని నడుస్తుంది, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంది, ఎందుకు వచ్చాడు, ఏ టైంకి వచ్చాడు, వాళ్ళని అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసి ఆ అమ్మాయికి మెసేజ్లు ఏమైనా పంపించాడా, వీనికి ఏముందా, అన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు, అన్ని రకాల ఎవిడెన్స్ తీసుకొని వాడు ఎందుకు ఏ టైంలో ఎందుకు వచ్చాడో, అమ్మాయికి ఏ రకమైన అన్యాయం జరిగిందనే దర్యాప్తు చేస్తాం. మేము దర్యాప్తులు అన్ని తేల్చిన తర్వాత చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం. మీరెవ్వరు కూడా ఎలాంటి ఇది కావద్దు, మీకు అన్యాయం జరిగింది, పాప చనిపోయింది, బట్ మేము పోలీస్ చట్టపరంగా పారదర్శకంగా మీకు చట్టంలో ఏముందో అవన్నీ సహాయ సహకారాలు చేయడానికి మేము ముందున్నాం. థ్యాంక్ యూ. చూసి ఖచ్చితంగా 24 అవర్స్లో మేము న్యాయం జరిపిస్తాము, అరెస్ట్ చేస్తాము. ఖచ్చితంగా కుటుంబానికి, జనిమా కుటుంబానికి మేము ఖచ్చితంగా అండగా నిలబడతాము అని చెప్పేసి మరి ఎస్పీ నర్సయ్య గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు అనుకున్న విధంగానే అతను ప్లాన్ ప్రకారమే చేశాడా, ఏ విధంగా చేశాడు, ఎట్లా చేశాడు, వాళ్ళ బంధువులందరినీ కూడా మేము పిలిపిస్తాము, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. అందులో ఎవరి తప్పున్నా ఎవరిని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు మేము మాటిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ గణేష్తో నిర్మల, RTV. నా బిడ్డకి సార్ న్యాయం చేస్తాడు, నేను వెళ్ళిపోతున్నా. నా బిడ్డకి ఎంత తొందరగా న్యాయం అయితే అంత తొందరగా నేను ఉంటా మంచిగా, లేదంటే ఇక్కడే చచ్చిపోతా వచ్చి నేను. నా బిడ్డ కాడికి నేను వెళ్ళిపోతా. నా బిడ్డకి తొందరగా న్యాయం జరగాలి, గంటల్లోనే జరగాలి, రోజులు పట్టద్దు. రోజులు పడితే మాత్రం నేను తట్టుకోలేను, ఈ గుండె తట్టుకోలేదు. నా బిడ్డ ఎంత ఏడబడిందో నాకు తెలిసి, నా కళ్ళతో చూసినా, నా కళ్ళతో నా భర్త కొనలేడు. సార్ మాట కోసం వెళ్ళిపోతున్నా. సారు ఏమైనా చేయబోతే నా కళ్ళతో నా బిడ్డ ఎట్టా నేను చూసిన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.